ఒకసారి ఇలా ఊహించుకుందాం. ఒకసారి భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేద్దాం. అది 2030. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు. రాత్రి 2 గంటలు. మంచుతో కప్పి ఉన్న కొండలు. ఆకాశమంతా నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా ఓ అలజడిగా మారుతుంది. శత్రుదేశం తుపాకులతో విరుచుకుపడేందుకు దూసుకొచ్చింది. కానీ ఇండియా ఏమాత్రం భయపడలేదు. ఎందుకు తెలుసా? అప్పటికీ ఇండియా వద్ద ఏఐ ఆధారిత రహస్య గూఢచార డ్రోన్లు ఉన్నాయి కాబట్టి. అవి శత్రు సైన్యాన్ని ఈజీగా పసిగడతాయి. అందుకే పాకిస్తాన్ వెనక్కి పారిపోతుంది. ఇదంతా భవిష్యత్తులో జరగబోయే నిజం. ఎందుకంటే భారత సైన్యం ఇకపై యుద్ధాలకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనుంది. యుద్ధరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి ఇప్పటికే టైటిల్ కార్డు పడిపోయింది. అవును, ఏఐను ప్రతి రంగంలోనూ తెలివిగా వాడతామన్న ప్రధాని మోదీ మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే యుద్ధరంగం పూర్తిగా మారిపోతోంది. ఇకపై కేవలం తుపాకులు, ట్యాంకులు లేదా మానవ బలగాలు మాత్రమే యుద్ధంలో కనిపించవు. డేటా, మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యుద్ధాలు జరగబోతున్నాయి. భారత ఆర్మీ ప్రస్తుతం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు, సైబర్ వార్ఫేర్ టెక్నాలజీ, యుద్ధ క్రమాన్ని వేగంగా మార్చగల డ్రోన్లు, స్మార్ట్ ఆయుధ వ్యవస్థలను అందిపుచ్చుకుంటోంది. దేశ రక్షణ కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 2025ను ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా ప్రకటించింది. ఏఐ ఆధారంగా యుద్ధ వ్యూహాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది కేంద్రం. భారత సైన్యం ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలు అమలు చేస్తోంది. ఏఐ ఆధారిత గూఢచార డ్రోన్లు శత్రు కదలికలను రియల్ టైంలో గుర్తించి సైనికులకు ముందస్తు హెచ్చరికలను అందిస్తున్నాయి. నిజానికి నదులు, మంచు కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవులు లాంటి క్లిష్టమైన భౌగోళిక పరిసరాల్లో శత్రువులను గుర్తించడం చాలా కష్టం. కానీ మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీ ద్వారా శత్రువుల కదలికలను మరింత స్పష్టంగా అంచనా వేయవచ్చు. అటు ఏఐ సైబర్ సెక్యూరిటీ అనేది భారత సైన్యానికి డిజిటల్ కవచంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుత యుద్ధాల్లో సైబర్ దాడులు ప్రధాన భయంగా మారిపోయాయి. శత్రు దేశాలు భారత సైనిక నెట్వర్క్స్ ను హ్యాక్ చేయడానికి, తప్పుడు సమాచారం ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇండియా వద్ద సిచ్యువేషనల్ అవేర్నెస్ మాడ్యూల్ ఫర్ ఆర్మీ అనే ఏఐ ఆధారిత సైబర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది మిలిటరీ నెట్వర్క్స్ ను రక్షించి హ్యాకింగ్ దాడులను ముందే గుర్తించగలదు. హ్యాకింగ్ ప్రయత్నాలు, ఫిషింగ్ మెసేజెస్, డేటా లీకేజీ లాంటివి ఈ సిస్టమ్ ద్వారా కనిపెట్టవచ్చు. అటు శత్రు విమానాలను 5 రెట్లు వేగంగా గుర్తించే ఏఐ ఆధారిత రాడార్లు భారత వాయుసేన ఉపయోగించే ప్లాన్ చేస్తోంది. గందరగోళ పరిస్థితుల్లో కూడా ఏఐ టార్గెట్ను గుర్తించగలదు. ఫైరింగ్ కమాండ్ను కూడా వేగంగా పంపగలదు. అటు భారత సైన్యం ఏఐ ఆధారిత ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. వీటిలో హ్యూమన్ ఇన్ ద లూప్ విధానం ఉంటుంది. అంటే ఏఐ నిర్ణయం తీసుకున్నా తుది ఆదేశం మానవ అధికారి నుంచే రావాలి. దీనివల్ల ఏఐ తప్పుగా నిర్ణయం తీసుకోకుండా మానవ నియంత్రణలోనే యుద్ధ వ్యూహాలు అమలవుతాయి. మొత్తంగా చూస్తే భారత సైన్యం 2030 నాటికి ఏఐ ఆధారంగా మిలిటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సమాచారాన్ని సమన్వయం చేసే కేంద్రాలు ఏర్పాటవుతాయి. సరిహద్దు గస్తీ, బాంబు డిఫ్యూజ్, కార్గో రవాణా కోసం రోబోలను ఉపయోగించేలా అడుగులు పడుతున్నాయి.